వీక్షకులందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అంతేకాదు పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా? డాడీ, సంవత్సరం నుండి నాకు బొబ్బట్లు కొనట్లేదు, కొత్త బట్టలు కొనట్లేదు. అమ్మ చేసిన మినపట్లు వేసుకుని అలా లాగించేస్తున్నావు. లాస్ట్ ఇయర్ ఏదో లాక్డౌన్ కాబట్టి హాఫ్ ప్యాంట్ వేసుకుని ఇంట్లో గడిపేశాను. ఇప్పుడేమో కాలేజీలు ఓపెన్ అయ్యాయి, బయటికి వెళ్ళాలి. ప్యాంట్లు పట్టట్లేదు, పొట్ట వాళ్ళ షర్ట్లు చిరిగిపోతున్నాయి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కొత్త బట్టలు కొని డాడీ. బంటికే కాదు డాడీ, నాకు కూడా కావాలి కొత్త బట్టలు. సరే సరే, షాపుకి వెళ్దాం. మీకు నచ్చిన బట్టలు మీరు తీసుకోండి. ఓ yes 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 yes. పిల్లలు, నేను ఇప్పుడే ఏటీఎంలోకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసి వస్తాను. నేను డబ్బులు తీసుకొచ్చేలో మీ నచ్చిన బట్టలు మీరు తీసుకోండి, సరేనా? ఓకే ఓకే ఓకే. 100కి 2 బటన్ లేని బట్టలు 400, బటానీ లాంటి ప్యాంట్లు 700. బటన్ లేని బట్టలు 400, బటానీ లాంటి ప్యాంట్లు 700. 100కి 2. అన్నా, ఈ రోజుల్లో ఏది ఫ్యాషన్ డ్రెస్, ఏది మోడర్న్ డ్రెస్ తీయన్నా. అది వేసుకుని నేను నడుస్తుంటే నడి రోడ్డు మీద నన్ను చూసి అందరూ నించుండిపోవాలి. తమ్ముడు, నీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ డ్రెస్ కట్ట మీరు వేసుకుంటే నీకు గాని మీ అక్కకు గాని అద్దరిపోద్ది. త్వర తీయన్నా. తమ్ముడు, ఇదే ముర్క్ జీన్స్. మీ యూత్ అందరికి బాగా వర్క్ అయ్యే జీన్స్. మార్క్ జీన్సా? ఈ ప్యాంట్ కట్ట నువ్వు వేసుకుని రోడ్ మీదకి వెళ్తే జనాలందరూ నిన్ను చూసి వావ్ వాట్ అమేజింగ్ ప్యాంట్ అంటారు. ఈ దెబ్బకి మా ఫ్రెండ్స్ అందరు నాకు ఫ్లాట్ అయిపోతారు. తమ్ముడు, ఇగో ఇదే బుల్లెట్ జీన్స్. బుల్లెట్ జీన్సా? అవును తమ్ముడు, ఈ బుల్లెట్ జీన్స్ వేసుకుని నువ్వు బుల్లెట్ బండి మీద బుల్లెట్ స్పీడ్ తో వెళ్తే అమ్మాయిలందరూ నీకు ఆమ్లెట్ అయిపోతారు. అన్నా, మరి ఇన్ని కన్నాలు ఉన్నాయి? ఈ ప్యాంట్ మీద ఉన్న రంధ్రాల వల్లే మా బిజినెస్ సంవత్సరాలు దాటింది. పర్వాలేదు, ఈ ప్యాంట్ వేసుకుంటే గాలి బాగా ఆడుతుంది అనుకుంటా. ఇదిగా ఇవన్నాయే, ఇవి ట్రెడిషనల్ బెగ్గర్ జీన్స్. బెగ్గర్ జీన్సా? ఇప్పుడు ఈ డ్రెస్ కోసం పోటీ పడి మరి కొంటున్నారు జనాలు. ఈ ప్యాంట్లన్నీ వేసుకుని వెళ్తే బంటి రాక్స్ కాలేజ్ షాక్సే. ఇప్పుడు దాకా మీరు టీ షర్ట్లే చూసారు, ఇప్పుడు నుండి కాఫీ షర్ట్లు కూడా మొదలయ్యాయి. టీ షర్ట్ విన్నాను గానీ కాఫీ షర్ట్ లేటన్నా. ఇప్పుడు షర్ట్లు ఎంత మురికిగా నలిగిపోయి ఉంటే అదే ఫ్యాషన్. ఈ విషయం మా అమ్మకు తెలియక నేను బట్టలు మురికి చేసిన ప్రతిసారి నన్ను చితక్ కొట్టేసేది. తమ్ముడు, సూపర్ మ్యాన్ జీన్స్ ఉంది, ట్రై చేస్తావా? సూపర్ మ్యాన్ జీన్సా? అన్నా అన్నా అన్నా, మా నాన్న వచ్చేలోగా త్వరగా బిల్లింగ్ వేసేయండి అన్నా. లేకపోతే ఆయన వచ్చాడంటే అన్ని 1970 బట్టలన్నీ ఉంచుతాడు. వాళ్ళంతే తమ్ముడు, టూత్ పేస్ట్ వాడే వాళ్ళకి బట్టల టేస్ట్ ఏం తెలుస్తుంది. అన్నా, అయితే అన్ని రకాల ప్యాంట్లు 4-5 జతలు పెట్టండి. సరే తమ్ముడు. ఓ, ఇది వద్దు, ఇది బాలేదు. అది చూపించండి. అది చూపించండి. అది కాదు దాని పైది అది చూపించండి. మేడం, మీరు ఈ డ్రెస్ గాని వేసుకుంటే అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి. మేడం, ఈ టర్న్ జీన్స్ మీరు వేసుకుంటే మీ ఫ్రెండ్స్ మొహం బర్న్ అయిపోతుంది, మీ అందం చూసి కుళ్ళుకుంటారు. మేడం, ఈ ప్యాంటు షర్ట్ చాలా పొట్టిగా ఉన్నా చాలా ఫిట్ గా ఉంటాయి. ఇది గాని మీరు వేసుకుంటే ఏ హీరోయిన్ మీ ముందు పనికిరాదు, చాలా అందంగా ఉంటారు. ఓకే, అయితే ఈ 4 జతలు ప్యాక్ చేయండి. పిల్లలు, బట్టలు తీసుకున్నారా? తీసుకున్నా, ఇదిగోండి. ఏంట్రా ఇది, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి. చిరిగిపోవడం కాదు డాడీ, ఫ్యాషన్. ఏమయ్యా, చిరిగిపోయిన బట్టలు ఇచ్చి మోసం చేయాలనుకుంటున్నావా? లేదు సార్, ఇది ఫ్యాషన్ సార్. పొల్యూషన్ తో మాసిపోయిన ప్యాంట్లు ఫ్యాషనా? అవును సార్. ఏంట్రా ఇది, బట్టల మీద మురికేంటి? ఇది మురికి జీన్స్ కాదు సార్, ముర్క్ జీన్స్. ఒక రోజు మా ఓనర్ ప్యాంట్ కి మురికి అంటుకుంది. అది కడుక్కుని వచ్చేలోగా కస్టమర్స్ దాన్ని చూసి వావ్ వాట్ అమేజింగ్ ప్యాంట్ అన్నారు. అప్పటి నుండి ఈ మురికి జీన్స్ టర్కీ వరకు బాగా సేల్ అవుతున్నాయి సార్. ఇదే కాదు సార్, బురద్ జీన్స్ కూడా ఉంది సార్. బురద్ జీన్స్ కొంటే దురద జీన్స్ ఫ్రీ సార్. మిమ్మల్ని ఇలా వదిలేస్తే పేడ జీన్సులు కూడా పెడతారేమో. అది ఇంకా బాగా మార్కెట్ లోకి అందుబాటులోకి రాలేదు సార్. మిమ్మల్ని వదిలేస్తే దేశం అంతా పాడు చేసేటట్టున్నారు. ఏంట్రా ఇది, రోడ్డు మీద గుంతల్లాగా ఉంది, ఇది ఫ్యాంటా? రోడ్డు మీద గుంతలు కాదు సార్, బొంత కన్నా సుఖం ఇచ్చే ఫ్యాంట్ ఇది, బుల్లెట్ జీన్స్. ఒక రోజు మా ఓనర్ షాప్ లో కూర్చున్నప్పుడు ప్యాంట్లు సేల్ అవ్వట్లేదని మొహం పేలైపోయింది.
అప్పుడు కోపంతో గన్ ఇచ్చుకొని మొత్తం బుల్లెట్లతో కాల్చేసాడు ప్యాంట్లన్నీ. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి ఆ బుల్లెట్లతో కాల్చేసిన ప్యాంట్ వైపు చూసి వావ్ వాట్ ఏ అమేజింగ్ ప్యాంట్ అన్నాడు. అంతే మా ఓనర్ ఒకేసారి లేచి బుల్లెట్ జీన్స్ అన్నాడు. అప్పటి నుండి బుల్లెట్ కన్నా స్పీడ్ గా మా బుల్లెట్ జీన్స్ సేల్ విపరీతంగా పెరిగిపోయింది. అసలు మీకు ఫ్యాషన్ ఏదో కరప్షన్ ఏదో కూడా తెలియట్లేదు. ఇవేం బట్టలు రా, కుక్క పట్టి పీకు పంచర్ చేసినట్టున్నాయి ఈ బట్టలు. ఇదే టోర్న్ జీన్స్ అంటారు. ఇదేంట్రా గోన్ సంచిలా ఉంది? గోన్ సంచి కాదండి డాడీ. ఒకరోజు ఈ షాప్ ఓనర్ ప్యాంట్ చిరిగిపోతే పక్కన గోన్ సంచి కట్టుకున్నాడట. అప్పుడే వచ్చిన కస్టమర్స్ ఆ గోన్ సంచి చూసి వావ్ వాట్ ఏ అమేజింగ్ ప్యాంట్ అన్నారట. అంతే ఆ రోజు నుండి గోన్ సంచి వ్యాపారం మొదలెట్టారు. నేను వేసుకుంది కూడా జీన్సే. ఇలాంటి మంచివి లేవా ఒళ్ళంతా నీట్ గా కప్పేవి? మీరు వేసుకున్న జీన్స్ అమ్మితే మా బిజినెస్ బీన్స్ అయిపోతుంది సార్. మా దగ్గర అలాంటివి ఉండవు సార్. మా దగ్గర కేవలం ముర్క్ జీన్స్, బురద్ జీన్స్, దురద జీన్స్, గుంతల జీన్స్, గోన్ జీన్స్, అలాగే కొరికి జీన్స్. కొరికి జీన్సా? అదే సార్, కొంచెం కుక్కలు కొరికినట్టు ఉంటుంది కొరికి జీన్స్. అంటే మీ దగ్గర పద్ధతిగా ఉండే బట్టలు ఉండవన్నమాట. అయినా ఇప్పుడు అలాంటివి ఎవరు కొంటున్నారు సార్? అందరూ చిరిగున్నవి ఇష్టపడుతున్నారు బాగా. డాడీ చూడండి బాగున్నాయా? ఏంటమ్మా ఇవి? ఇవి బట్టలా బఠానీలా ఇంత పొట్టుగా ఉన్నాయి? ఫుల్ గా వేసుకుంటే 1970s అంటారు. ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటే 2021 అంటారు. అసలు ఈ బట్టలు వద్దు, పొట్లకాయ కూర వద్దు, ఇంటికి పదండి మీ పని చెప్తాను. సార్ 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 మా దగ్గర గోంగూర గౌన్ ఉంది. అది పాపకు చాలా బాగుంటది. ట్రై చేస్తారా సార్? నీ గోంగూర పాలకూర బట్టలు నీ దగ్గర ఉంచుకో, మాకేం అవసరం లేదు. డాడీ బట్టలు లేవు బొబ్బట్లు లేవు ఏం డాడీ? అసలు మీకు ఏమైంది? మీ ఆలోచనలు ఎందుకు ఇలా పాడైపోయాయి? నానా మీ తరానికి అవి, మా తరానికి ఇవే బట్టలు ఫ్యాషన్. రేయ్ నీకు బుద్ధుందా? ఆ తరంలోనూ అన్నం తిన్నాం, ఈ తరంలో కూడా అన్నమే తింటున్నారు. ఆ తరంలోనూ ఆక్సిజన్ పీల్చాం, ఈ తరంలో కూడా ఆక్సిజన్ పీలుస్తున్నారు. ఆ తరంలోనూ అదే భూమి, ఇప్పుడు అదే భూమి. అప్పుడు అదే సూర్య వెలుగు, ఇప్పుడు అదే సూర్య వెలుగు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇలాంటి పాడు పద్ధతులు? అమ్మా అంత పొట్టి పొట్టి డ్రెస్సులు ఏంటమ్మా? తమ్ముడు చిన్న చిన్న ప్యాంట్స్ వేసుకుంటే తప్పలేదు గాని మరి నేను వేసుకుంటే తప్పేంటి? పిల్లలు ఒక మాట అడుగుతాను, అన్ని చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏం కనబడుతుంది? ఒళ్ళు బయటికి కనిపిస్తుంది. ఒళ్ళు బయటికి చూపిస్తే ఏమొస్తుంది చెప్పండి? అప్పుడే కదా డాడీ అందరూ మనల్ని ఇష్టపడతారు. వాళ్ళెవరు ఇష్టపడకపోతే మనకెందుకు? మన ఒళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సరే ఒక మాట అడుగుతాను, ఇంట్లో ఖరీదైన విలువైన బంగారం గాని వెండి గాని ఎక్కడ పెడతాము? ఇంకెక్కడా? బీరువాలో పెడతాం. విలువ లేనివి బీరువాలో దాయం, విలువైన మాత్రమే లోపల దాస్తాం. అలాగే దేవుడు మానవ దేహంలో విలువైనవి పెట్టాడు, అవి లోపల దాయాలి తప్ప బయటికి చూపించకూడదు. బట్టలనేవి ఒంటిని కప్పాలి గాని ఒంటిని చూపించకూడదు. ఇదిగో ఈ తాబేలు చూడు, ఈ తాబేలు తన కవచంలో ఉన్నంతసేపు ఏ పులి కాదు కదా, ఏ మృగం కూడా దాన్ని ఏమీ చేయలేదు. కానీ ఆ తాబేలు కూడా ఫ్యాషన్ ట్రెండ్ అనుకుంటూ వెళ్ళి తన కవచాన్ని వదిలేసి బయటికి వెళ్తే ఆ తాబేలు పని అవుటే. ఇలాగే కొందరు పెద్దలు చెప్పిన మాట వినకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకుని బయటికి వెళ్లారంట. దారిలో ఎవరో తేనె పుట్ట కదిపితే ఈ తేనెటీగలన్నీ వచ్చి నిండా బట్టలు వేసుకున్నాన్ని వదిలేసి సగం సగం చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళని విపరీతంగా కుట్టాయి. సో నేచర్ కూడా ఒప్పుకోట్లేదు బయటికి బట్టలు లేకుండా వెళ్ళమని. ఈ వీడియో పూర్తిగా చూడు. నాకు నచ్చినట్లుగా నేను ఉండడం తప్ప? నాకు నచ్చినట్లుగా నేను ఉండటం తప్ప? మీరు చూసారా ప్యాంట్ ఎలా ఉందో? ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకుంటే సిగ్గుపడేవారు. బట్ట కొన్నప్పుడు కూడా చిన్న దారం బయటకు వచ్చినట్టుంటే వెంటనే రిటర్న్ చేసి మరొక షర్ట్ ఇవ్వండి, మరొక బట్టలు ఇవ్వండి అని చెప్పండి. ఎందుకంటే కుట్టు విడిపోయినట్టుగా ఉందని. ఇప్పుడేంటో తెలుసా, బాగా సేల్ అవుతున్నవి మొత్తం ఎక్కడ పడితే అక్కడ చినిగిపోయినవి కొత్త బట్టలు అంటున్నారు. ఆ పైనుండి కింద వరకు మొత్తం చింపేశారు. ఆ పాకెట్ కూడా చింపేసి ఉంటే బాగుండేది, డబ్బులు పోతాయి కదా, అందుకే అవి మాత్రం చింపరు. పర్స్ పెట్టుకునేవి, డబ్బు పెట్టుకునేవి మాత్రం చింపకుండా పెట్టుకున్నారు, మిగిలిన మొత్తం చింపి పడేశారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఒకప్పుడు గోని పట్ట కుక్కలు పడుకుంటాయి, లేదంటే కాళ్ళు దుడుచుకోవడానికి వాడేవాళ్ళు. ఇప్పుడు అది లేడీస్ ఫ్యాషన్ డ్రెస్ అయిపోయింది. గోను పట్టును అలాగే తీసి కుట్టాడు. ఇప్పుడు దాన్ని వేసుకోవడానికి 100,000 ఖర్చు పెట్టి దాన్ని కొంటారు. దేని తెలుసా? గోని పట్టని. ఈ గోని పట్టకి ఎక్కడ లేని విలువ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది, మనుషుల మనసు పాడైపోయింది. 2010లో అక్కడక్కడ చినిగిపోయి వేసుకున్నారు. 2016లో కింద భాగం అంతా చినిగిపోయింది. ఇక 2020 తర్వాత ఇక చూడాలి. 1940లో ఎలా ఉండేవారంటే తల మీద టోపీ, చక్కగా డ్రెస్ అప్ అయి వెళ్ళేవారు, షూ కూడా పాలిష్ చేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు చూడండి, నిజంగా నిలబడి ఉన్నాడా లేకపోతే అర్జెంట్ అవసరంలో కూర్చున్నాడో కూడా మనకు అర్థం కావట్లేదు. ఒక వింత ఫ్యాషన్ వచ్చేసింది, వింత పోకడ. ఆ విధానం మారిపోయింది. అప్పుడు చూడండి నీట్గా జెంట్లుగా ఉండేవాళ్ళు. అప్పుడు మనసులు బాగుండేవి, మనసాక్షులు బాగుండేవి. మనస్సు బాగున్నప్పుడు మన వస్త్రాలు కూడా బాగుంటాయి.
రోడ్డు తిన్నగా నీట్గా ఉంటే ఎలా ఉంటుంది, ఆ గతకల రోడ్డు నిండా ఆ మురికి నీళ్ళు ఎలా నిండిపోయిందో, ఆ రోడ్డు ఎలా పాడైపోయిందో, వీళ్ళ డ్రెస్ కూడా అలా పాడైపోయి వేసుకుంటున్నారు. అంటే మనసులు పాడైపోయాయి. దేవుడు నిన్ను జంతువుగా పుట్టించలేదు, మనిషిగా పుట్టించాడు. కాబట్టి ఒక మనిషిగా నీకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నా దేహం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటున్నారు. అలా అయితే రోడ్డు మీద బైక్ గానీ కారు గా నడిపించేటప్పుడు కుడికి ఎడమకి చాలా కన్ఫ్యూజన్ గా రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఆ బైక్ మీదే పెట్రోల్ మీదే, ఆ కారు మీదే డీజిల్ మీదే. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారు. లెఫ్ట్ కి రైట్ కి డ్రైవ్ చేస్తారు. వెనక ఎవరు వచ్చారు? పోలీసు వచ్చాడు. అతను అడుగుతాడు, ఎందుకు ఇలా డ్రైవ్ చేస్తున్నావు అంటే, కారు నాది, డీజిల్ నాది, బైక్ నాది, పెట్రోల్ నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను నడిపిస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను లెఫ్ట్ కి రైట్ కి నడిపిస్తాను, మీరెవరు నన్ను అడగడానికి అని పోలీసుతో మీరంటే, పోలీసు ఏమంటారు తెలుసా? నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చిన కేసు నీ మీద రాస్తానని చెప్పి కేసు రాస్తాడు. అంటే దీని అర్థం, కారు నీదైనా, డీజిల్ నీదైనా, బైక్ నీదైనా, పెట్రోల్ నీదైనా రోడ్డు మీద పద్ధతిగా నడిపించాలి. రోడ్ రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం నడిపిస్తే నీకు యాక్సిడెంట్ జరగదు, వెనక వచ్చే వారికి ముందు వచ్చే వారికి ఇబ్బంది కలగదు, ఎవరికి నష్టం కలగకుండా నీ ప్రయాణం సుఖంగా ఉంటుంది, వారి ప్రయాణం కూడా సుఖంగా ఉంటుంది. భూమి మీద ఒక డ్రైవింగ్కే ఇన్ని రూల్స్ ఉంటే బ్రతుకు బండి పరలోకం చేరేదాకా దేవుని రూల్స్ మనకు పెట్టింది మన మేలు కోసమే. ఈ దేహం ఎవరిది? మీ యొక్క వేలు ముద్ర మీరు తయారు చేసుకోలేదు, మీ మేనమామ చేయలేదు, మీ మేనత్త చేయలేదు, మీ కుల పెద్దలు చేయలేదు, ఊరు పెద్దలు చేయలేదు, మన వాళ్ళు ఎవరూ చేయలేదు. మరి ఎవరు చేశారండి వేలు ముద్ర? దేవుడు సృష్టికర్త. దేహాన్ని ఇచ్చిన వాడు ఆయనే. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18-19 మనం విలువ పెట్టి కొనబడిన వారము. మన దేహాన్ని పాటు చేసుకోకూడదు. విలువలేని మనిషిగా జీవించుకో, విలువైన వ్యక్తిగా జీవించు. దేవుడు చెప్పిన ప్రకారంగా జీవిస్తే అంత మేలే కలుగుతుంది. నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. ఒళ్ళు, దేహం, వస్త్రాలంటే ఇంత మ్యాటర్ ఉంది తెలియదు డాడీ. ఇంటికి క్షేమంగా రావాలంటే ఒక బండిని రోడ్డు మీద పద్ధతిగా నడిపిస్తేనే ఇంటికి క్షేమంగా వస్తాం. ఒక బండికి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తేనే క్షేమంగా ఉంటాం. అలాగే ఈ దేహం కూడా ఆ దేవుడిచ్చిన మార్గంలోనే జీవిస్తేనే క్షేమంగా పరలోకం చేరతాం డాడీ. అలాగే వివాహం అవ్వాలనుకున్నప్పుడు ఎవరైనా చిరిగిపోయిన బట్టలు వేసుకున్న అమ్మాయిని వారింటికి కోడలుగా తీసుకుంటారా? చిరిగిపోయిన బట్టలు వేసుకున్న అబ్బాయిని వారింటికి అల్లుడిగా తీసుకుంటారా? తీసుకోరు. అవును డాడీ, అర్థమైంది. ఇన్నాళ్ళు ఒక మబ్బులో ఉండిపోయాం, ఇప్పుడు ఆ మబ్బు విడిపోయింది. మంచి బట్టలు చాలా ఉన్నాయి, అవి కొనుక్కుని వేసుకోండి, తప్పులేదు. మనం 10 మందికి మాదిరిగా ఉండాలి గాని మురికిగా కాదు. చిన్న ప్రేయర్ చేయండి డాడీ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ నా బిడ్డను దీవించండి. వీరికి బుద్ధి జ్ఞానం దయచేయండి. లోకుల వలె అజ్ఞానం వలె జీవించకుండా భక్తి, ప్రార్థన, విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. వీరు తెలివైన వారిగా ఉంటూ కృప దయచేయండి. అపవిత్రమైన జీవితం జీవించకుండా, ఒక మాదిరి లేని జీవితం జీవించకుండా అనేకులు మాదిరి కలిగే జీవితం వీరికి దయచేయండి. వారి వస్త్రదానంలోనూ, ప్రవర్తనలోనూ, మాటల్లోనూ అనేకులు మాదిరిగా ఉండుటకు వీరికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు నుండి మన అక్క ఒక గుణవతిగాను, నేను ఒక గుణవంతుడిగాను ఉంటాం. సమాజానికి చెడ్డ నేర్పించే వాళ్ళు కాకుండా మంచి నేర్పించే వాళ్ళుగా ఉంటాం. వీడియో అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా?